అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి 17వ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకున్నాం. మనకు గత శ్లోకం ఏం చెప్పారు? పరమాత్మ దర్శనం ఎటువంటి వారికి అవుతుంది అనే విషయానికి సంబంధించి గత శ్లోకంలో వివరంగా చెప్పారు. ఇంకా ఈ 17వ శ్లోకంలో ఏ విషయం గురించి చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఇది 17వ శ్లోకం. ఈ 17వ శ్లోకం యొక్క భావం: బ్రహ్మ జ్ఞానాసక్తి పరులైన వాళ్ళు తమ బుద్ధిని మనస్సును పరమాత్మ యందే నిలిపి పాప పుణ్యాలను నశింపచేసుకొని జన్మరహితమైన మోక్షాన్ని పొందుతున్నారు. బ్రహ్మ జ్ఞానాసక్తి పరులైన వాళ్ళు, బ్రహ్మజ్ఞానం మీద ఆసక్తి కలిగిన వాళ్ళు, అందరూ కాదు, బ్రహ్మజ్ఞానం మీద ఆసక్తి కలిగిన వాళ్ళు. మనకు సహజంగా కొన్ని సందేహాలు వస్తుంటాయి ప్రతి ఒక్కరికి. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియాలని, ఇంతకు ముందు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలని, సృష్టి రహస్యాలు తెలుసుకోవాలని, ఎక్కడ ఏది ఏ సమయంలో జరిగిందో మనం తెలుసుకోవాలని, ఇలా రకరకాల సందేహాలు వ్యక్తి యొక్క ఆలోచన స్థితి మనస్థితిని బట్టి వస్తూనే ఉంటాయి. ఇది సహజంగా మనకు సంబంధం లేని విషయాల మీద కూడా మనకి ఇటువంటి సందేహాలు వస్తాయి. కానీ ఎవరికి ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది? బ్రహ్మజ్ఞానం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు. ఈ బ్రహ్మజ్ఞానం మీద ఆసక్తి ఉన్న వాళ్ళ యొక్క మనస్థితి బుద్ధి పరిస్థితి ఎలా ఉంటుంది? సామాజిక విషయాల మీద, ప్రాపంచిక సుఖ సౌఖ్యాల మీద ఆశ ఉండదు. ఇవి వదిలిన వాడికి మాత్రమే బ్రహ్మజ్ఞానం వైపు ఆలోచన మల్లుతుంది. లేదా బ్రహ్మజ్ఞానం వైపు ఆలోచన ఉన్నవాడు వీటి మీద ఆశ మోహం కోరికలు వదిలేస్తాడు. ఇలా వదిలిన వాడికే అటువైపు ఆలోచన ఉంటుంది. ఈ రెండు విషయాలు ఇంటర్లింక్గా ఉంటాయి. ఇక్కడ విషయాల మీద ఉన్న అనవసర ఆలోచనలు వదిలేస్తేనే మనం దీనికి పై స్థితి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది సహజంగానే ఉంటుంది. కింద మెట్టు నుంచి అంటే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండాలని, ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ తెలుసుకోవాలని ఆశ ఆలోచన వదిలేస్తేనే మనం దానికంటే పై మెట్టు మీదకి పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 1వ తరగతి నుంచి 2వ తరగతి, 2వ తరగతి నుంచి 3వ తరగతి, ఇలా. బ్రహ్మజ్ఞానాసక్తి కలిగిన వాళ్ళు అంటే ప్రాపంచిక విషయాల మీద ఎటువంటి ఆలోచనలు మోహం కోరిక లేని వాళ్ళు మాత్రమే బ్రహ్మజ్ఞానం వైపు ఆసక్తి కలిగి ఉంటారు. లేదా అటువైపు ఆసక్తి కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాటి మీద కోరికలు ఆశలు పెట్టుకోరు. రెండు ఇంచుమించు ఒకే విధంగా కనిపించినా దీనికి దానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వాటి మీద కోరికలు లేనివాడు అటువైపు ఆలోచిస్తాడు, అటువైపు ఆలోచించేవాడు ఈ ప్రాపంచిక సుఖ సౌఖ్యాల మీద ఆశలు కోరికలు పెట్టుకోలేదు కాబట్టి వీడు ఉన్నత స్థితి గురించి ఆలోచించాడు. తమ బుద్ధిని మనస్సును పరమాత్మ యందే నిలిపి, ఈ మొత్తం శక్తిని, ఆలోచనను, బుద్ధిని, మనస్సును కూడా పరమాత్మ యందే నిలిపి పాప పుణ్యాలను నశింపచేసుకొని ఒక చోట మనసును కేంద్రీకరించామంటే మిగిలిన అనవసర విషయాల గురించి ఆలోచించము, మిగిలిన అనవసర విషయాల వైపు మన అడుగులు పడవు, అక్కర్లేని పనులు ఏవి చెయ్యం. కాబట్టి పాపపుణ్యాలు సహజంగానే నశిస్తూ వస్తాయి. పాపం పుణ్యం రెండు ఒకటే కాదు. అంటే ఇక్కడ మనకి ఎక్కడ కొంత కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే, భగవంతుడి పూజ చేస్తే పుణ్యం రావాలని పుణ్యం కోసమే చేసేవాళ్ళు, ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే మనకు పుణ్యం రావాలని కోరుకుంటూ చేసేవాళ్ళు. అందుకే మనస్సును బుద్ధిని కూడా పరమాత్మ యందు నిలిపి అన్నారు. పరమాత్మ యందు మనస్సును బుద్ధిని కూడా నిలిపి మనం ఏదైనా పనులు చేస్తే అక్కడ వచ్చే పుణ్యము మనకు రాదు, పాపము మనకు రాదు, అన్నీ సమం అయిపోతాయి. అన్నీ తగ్గుతూ వచ్చి మొత్తం భగవత్తత్వంగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. జన్మరహితమైన మోక్షాన్ని పొందగలుగుతున్నారు. ఇంకా రెండు సమం అయ్యాయి అంటే ఇతను మోక్షానికి అర్హుడు. పనులు చెయ్యకుండా ఉండకూడదు, అన్ని పనులు చెయ్యాలి. ఖాళీగా అయితే ఉండకూడదు, కానీ పని చేసిన ఫలితం మనకు రాకూడదు. ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి ప్లాన్ చేస్తే ఎప్పటికీ 100% అక్యురసీ అనేది రాదు. కానీ మనం చేయాల్సిన ఒకే ఒక్క కార్యక్రమం ఏంటి, మనం చేయవలసిన ఒకే ఒక్క పని ఏంటి అంటే మనస్సును బుద్ధిని కూడా పరమాత్మ యందు నిలిపి భగవద్ధ్యానం చేయడం మాత్రమే వ్యక్తి తనకు తానుగా చెయ్యవలసిన ఏకైక పని. ఈ ఒక్క పని మనం చేస్తే మనకు సంబంధం లేని మిగతా పనులు భగవంతుడు చూసుకుంటాడు, పరమాత్మ చూసుకుంటారు. ఎలా అయితే మనం భూమిలో ఒక విత్తనం వేసిన తర్వాత
భూమి దున్ని విత్తనాలు వేసి చదును చేసి వదలడం వరకే మనిషి చేస్తారు. తర్వాత అందులో నుంచి మొలక రావడం కానీ ఆ చెట్టు పెరగడం కానీ మనిషి చేయడం లేదు, చేయించడం లేదు. మొలకెత్తగలిగే స్థితిలో ఉన్న సరైన విత్తనాన్ని భూమిలో వేయడం వరకే మనిషి చేయవలసిన పని. అంటే మనం మనసు బుద్ధి ఏకాగ్రతగా పరమాత్మ మీద నిలిపి ధ్యానం చేయడం మాత్రమే మనిషి చేయాల్సిన పని. తర్వాత ఇందులో నుంచి వచ్చే పాపపుణ్యాలను సమం చేయడమా, పెంచి తగ్గించడమా అనే భగవంతుడు ఆ పని నిర్వహిస్తారు. ఎలా అయితే మనం విత్తనం వేసి వదిలేస్తే అందులో నుంచి మొలక వచ్చి ఆ మొలక చెట్టుగా మారి అందులో నుంచి కాయలు వచ్చి ఈ కాయలు మళ్ళీ మనకు ఏదో రూపంలో ఆహారంగానో ధాన్యంగానో పండ్లుగానో ఎలా సమకూరుతాయో ఈ విధంగా మనం మనస్సు బుద్ధిని భగవంతుడి యందు పరమాత్మ యందు లీనం చేసి ధ్యానం చేసుకుంటూ ఉంటే, పరమాత్మను నిత్యం స్మరిస్తూ జపిస్తూ స్మరణ చేసుకుంటూ ఉంటే, ప్రాపంచిక విషయాల మీద కోరికలు ఆలోచనలు ఆశలు వదిలేసి కేవలం పరమాత్మ మీదే దృష్టి పెట్టి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే, మనం ఎంత ప్రాపంచిక పనులు చేస్తూ ఉన్నా కూడా కానీ వీటి యొక్క పాపం పుణ్యం మనల్ని అంటుకోవు. అందుకే మనకి ఏం చెబుతూ ఉంటారు పెద్దలు కానీ గురువులు కానీ, నిత్యం దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. ఇది ఎందుకు అంటే మన దృష్టి భగవంతుడి మీద ఉండటం కోసం, మనం చేసే పాపపుణ్యాల యొక్క ఫలితం మనం పొందకుండా ఉండడం కోసం, ఈ చెడు ప్రాపంచిక వాసనలు మనల్ని అంటకుండా ఉండటం కోసం. ఈ బ్రహ్మజ్ఞానం అనేది పెరుగుతూ వస్తే సహజంగానే మన మనసును పాపకర్మల వైపు మళ్లించకుండా సాత్విక క్రియల వైపు మళ్లిస్తుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరి జోలికి వెళ్ళకూడదు, ఇంకొకరి సొత్తు మంచిది కాదు, ఇది సహజంగా మన బుద్ధిలో మనకే అర్థమవుతూ వస్తుంది. ఇలా అర్థమవుతూ వచ్చిన క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల్ని ఇబ్బంది పెట్టే పని కానీ, మనది కాని సొత్తు ఆశించడం కానీ, మన కష్టం కానీ లాభాన్ని మనం ఎదురు చూడడం కానీ ఉండదు. కాబట్టి అలా మెల్లగా వ్యక్తి లోపల జ్ఞానం ప్రారంభమై ఆ జ్ఞానం బ్రహ్మజ్ఞానం వైపు ఆలోచన మరలిచ్చి పూర్తిగా భగవతత్వం వైపు మనిషిని మరలిచి మనల్ని మోక్ష మార్గం వైపు ప్రయాణం చేసే విధంగా చేస్తుంది. కాబట్టి మనకు ప్రారంభం నుంచినే దైవ పూజల వైపు, దైవ ధ్యానం వైపు, కొన్ని రకాల సాధనల వైపు కూడా మరలే విధంగా మన హైందవ ధర్మంలో చాలా స్పష్టంగా వివరంగా చెప్పడం జరిగింది. ఓకే, ఇదే అండి ఈ 17వ శ్లోకం యొక్క భావం. ఇది చదివి వినడం కంటే కూడా అర్థం చేసుకొని అంతర్గతంగా మన లోపల మనం ఈ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నాము, ఈ స్థితి గురించి చేస్తున్న ప్రయాణంలో మన యొక్క స్థానం ఎక్కడ ఉంది, ఈ ప్రయాణ మార్గంలో గమ్యం చేరే క్రమంలో మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాము అనేది ఎవరికి వారికే తెలుస్తుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి వినండి, మళ్ళీ ఒకసారి చదవండి, 1కి 4 సార్లుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఈ 2 శ్లోకాలని కూడా 1కి 2 సార్లు విని అర్థం చేసుకొని ఇందులో కొంత ఎవరికి వారుగా అంతర్గతంగా వెళ్ళి అంతర్లీనంగా అర్థం చేసుకునే ప్రయత్నం, మీ అంతరాత్మలో ఆత్మావలోకనం చేసుకునే ప్రయత్నం చేయండి. మరికొంత స్పష్టంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇంకొక అత్యద్భుతమైన విలువైన శ్లోకంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.